హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈరోజు మీకైతే మా గార్డెన్లో ఒక మొక్క అయితే చూపిస్తాను. అది ఎందుకు చూపిస్తున్నానంటే, నేను పోయినసారి జనవరికి మధ్యమడికి వెళ్ళామండి. అక్కడ మా బంధువుల దగ్గర, అంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో ఒక మొక్క అయితే తెచ్చానమాట. అది వచ్చేసి పసుపు మొక్క. మా గార్డెన్లో ఆ మొక్క ఒక్కటే లేదు. అయితే తెచ్చాను, నాటాను, కానీ బతకలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా వారిని కూడా అడిగాను అనమాట. గుంటూరు అటు డ్యూటీలకు వెళ్ళినప్పుడు పసుపు మొక్క అయితే తీసుకురండి, మన గార్డెన్లో పెట్టుకుందామని చెప్పేసి. ఆయన డ్యూటీలలో కుదరక తీసుకురాలేదు. కాకపోతే నేను ఎలా సాధించాలో అర్థం కాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఈ వాటరింగ్ ఇస్తున్నాం కదా రోజు, అది ఎక్కడ ఎంతో కొంత అది ప్రాణంతో ఉందేమో తెలియదు, కానీ అది మొత్తానికైతే బతికేసిందండి. ఇప్పుడు 8 నెలల తర్వాత మళ్ళీ ఈ చిగురు వేసింది. చాలా హ్యాపీగా ఉంది. రండి చూపిస్తాను. అసలు ఈ మొక్క బతికిద్దని నేను అనుకోలేదు. ఇదిగోండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. గార్డెనింగ్ చేసే వాళ్ళందరి దగ్గర చూస్తున్నాను పసుపు మొక్క, కానీ ఈ మొక్క లేదే నాకు అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. కానీ నాకైతే ఒకటి కాదండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న మొక్క అయితే వచ్చేసింది. ఈ 2 మొక్కలు అయితే బతికాయండి. దాదాపు 9 నెలలు అవుతుంది. అయినా చూడండి ఎలా బతికేసినాయో. ఇవి ఇలా అడ్డం పెట్టడం ఏంటంటే, వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఈ కొమ్మలు ఏమైనా ఇరుగుతాయేమని చెప్పేసి నేనైతే ఈ అడ్డం పెట్టాను. వాటరింగ్ ఇక్కడ కొడుతుంటే ఈ చెట్లకు అందిద్దని. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.